ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. సర్వకృపానిధి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి ఈ శ్రేష్టమైనటువంటి శుభ సమయంలో దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మన ఎడల చూపిన ఈ గొప్ప కృప కొరకై మనసారా స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని వాక్యము నిమిత్తమై కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ దినమున ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? తర్వాత సందేశం కూడా ఉంది, దేవుడు ఎవరి ప్రార్థన వినడు. ఈ రెండు మనము ఒకదాని తర్వాత ఒకటి ధ్యానం చేద్దాం. మొదటిగా దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు. మూల వాక్యానికి వద్దాం. కీర్తనల గ్రంథము 65వ కీర్తన 2వ వచనంలో ఉన్న ఈ మాటను చదువుతున్నాం. ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. చాలు. మన ప్రియ ప్రభుల వారికి ఎన్నో పేర్లున్నాయి. వాటిలో ఒక పేరు ఏమిటి అనగా ప్రార్థన ఆలకించువాడు అని. బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు బైబిల్ గ్రంథం ప్రార్థనతో ప్రారంభమై ప్రార్థనతో ముగించబడినట్లుగా గ్రంథాన్ని మనం చూస్తాం. ఆదికాండం 4వ అధ్యాయములో యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభం కాగా, అంతకుముందు సృష్టి, దాని నిర్మాణం, మానవుని యొక్క నిర్మాణం, తదుపరి ఆయన తనకిష్టులైనటువంటి బిడల చేత ప్రార్థన, ముగింపు కూడా అలాగే ఉంటుంది. ప్రకటన గ్రంథం ప్రార్థనతోనే ముగింపు జరుగుతుంది. అయితే ఇప్పుడు లోకంలో అందరూ ప్రార్థన చేస్తున్నారు. కొందరేమో మా ప్రార్థన దేవుడు విన్నాడు అంటున్నారు, కొందరు మా ప్రార్థన వినలా అంటున్నారు. ఎవరి ప్రార్థన వింటాడు, ఎవరి ప్రార్థన వినడు అన్నది మనం ఈ సమయంలో తెలుసుకుందాం. మొదటి విషయానికి వద్దాం. ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు ఉన్న దేవుని వాక్యాన్ని చదువుదాం. 2వ వచనం నుంచి 4వ వచనం వరకున్న దేవుని వాక్యం. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు అతనికి తేటగా కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, అమ్మాడు చూడండి, అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థకముగా చేరినవే చేరుతాయా? చేరే అంటే ప్రార్థనలు వెళ్ళాయి. దేవుడు ఆల్రెడీ ప్రార్థన విన్నాడు. ఎవరు ఈయన అనంటే మొదటి విషయాన్ని మనం చూస్తున్నాం. భయభక్తులు కలిగి తనకు కలిగిన దానిలో ధర్మము చేసే గుణము కలవాడు.
మొదటిది, దేవుడంటే భయము భక్తి ఉంది. తనకు కలిగిన వాటిలో ఇతరులకు సహాయము చేయాలా అనబడే గుణము కూడా ఉంది ఈయనకు. దేవునిందు నాకు ప్రియమైన వారలారా, అందుకే అతని గురించి మనం చూస్తున్నప్పుడు 2వ వచనంలో తన ఇంటి వారందరితో కూడా ఎలాగున్నాడట? భయభక్తులు కలవాడై. 2వది, వెంటనే దానికి ఆనుకునే ప్రజలకు బహుధర్మము చేయించు. ఈయనకు భయము భక్తి ఉంది, దాన గుణము ఉంది, వాటితో పాటు ప్రార్థనా గుణము కూడా ఉంది. అందుకే అతని ప్రార్థన, అతని ధర్మ కార్యాలు దేవుని సముఖమునకు వెళ్ళాయి అని మనం అక్కడ చూస్తాం. దేవునందు ప్రియమైన వారలారా, అక్కడక్కడ గోడల మీద ఈ లోకంలో కొంతమంది సహోదరులు కొన్ని మాటలు రాసి ఉంటారు. ప్రార్థించే పెదవుల కన్నా చెప్పండి, చేయుతనిచ్చే చేతులు మిన్న అని. యేసు ప్రభుల వారి మాటలే ఆ మాట. నీ సహోదరుడు ఎవడైనా ఆకలిగోనో చలితోనో, మీరు యాకోబు రాసిన పత్రికలో ఉంటాయి ఆ మాటలు, వాడు ఆనాటికి ఆహారము లేకనో చలితో వణుకుతూనే ఉంటే, నేను ప్రార్థన చేస్తా ఇంటికెళ్ళి భోంచేయి, నేను ప్రార్థన చేస్తా వెళ్ళి దుప్పటి కప్పుకో, ఇది చెప్పడమే కాకుండా నీవు వానికి భోజనం పెట్టడమో లేకపోతే వానికి చలి కాచుకొనుటకు నువ్వు ఒక దుప్పటి ఇవ్వడమో చేయగలిగినప్పుడే, అంటే వాడికి ఆహారం ఉంటే తినకుండా ఎందుకుంటాడు? చలి వేస్తుంటే కప్పుకోవడానికి దుప్పటి ఉంటే ఎందుకు కప్పుకోడు? అవి లేకనే వాడు వణుకుతున్నాడు. నువ్వు నోటి మాటలు కాదు, క్రియ చూపించు అని. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, యాకోబు భక్తుడే అంటాడు, క్రియలు లేని విశ్వాసము మృతం. క్రియలు లేని విశ్వాసము మృతము. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, మేము నీ కొరకు ప్రార్థన చేస్తామని చెప్పేవాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. కానీ ప్రార్థనతో పాటు మేము ఏదన్నా మీకు సహకరించగలము అని చెప్పేవాళ్ళు కొర్నేలు వలె చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మన ప్రార్థన వినాలి దేవుడు అంటే భయభక్తి మాత్రమే కాదు, ధర్మ కార్యాలు కూడా ఉండాలి. దేవుని ముందు ప్రేమైన వారలారా, అప్పుడు మాత్రమే దేవుడు మన ప్రార్థనను వింటాడు అని రాయబడింది. 4వ వచనంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అతను దూత వైపు చూచి భయపడ్డప్పుడు, ఏమని అడిగినప్పుడు దూత చెబుతున్న మాట, నీ ప్రార్థనలను చెప్పండి, నీ ధర్మ కార్యములను ఎక్కడికి వెళ్ళాయంట? ఈయన ఎక్కడ చేశాడు ధర్మము? భూమి మీద చేశాడు. మరి ఆయన దగ్గరికి ఎట్లా పోయింది ధర్మం? గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఎప్పుడు ఆ మాట ఎందుకో దేవుడు పదే పదే చెప్తూ ఉన్నాడు. మనం తిన్నది మట్టి పాలు, మనం ఇతరులకు పెట్టింది మన పాలు. యేసు ప్రభుల వారు చెప్పాడు, భూమి మీద ధనాన్ని కూర్చుకోమాకండి, ఇక్కడ దొంగలు కన్నం వేసి తింటారు, దొంగలు కన్నం వేస్తారు అని. 2026 ఫిబ్రవరి 12వ తారీఖున హైదరాబాద్ ఉండేటటువంటి మహాపట్టణంలో ఒక ఫ్యామిలీ బ్యాంకుకు వెళ్ళారు. వాళ్ళకు బ్యాంకులో లాకర్ ఉంది. ఆ లాకర్లో వాళ్ళు 2 కోట్లు విలువైన బంగారం, దానితో పాటు కొంత డబ్బు పెట్టుకున్నారు లాకర్లో. బ్యాంకులో లాకర్ ఉండే వాళ్ళకి తెలుసు, మాకు లేదులేండి. ఆ లాకర్ ఉంటే దాంట్లో బ్యాంక్ వాళ్ళ దగ్గర ఒక కీ, మన దగ్గర ఒక కీ ఉంటుంది. మన అకౌంట్ బట్టి మనం వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు. వీళ్ళు బ్యాంకుకి వెళ్ళారు కొన్ని అవసరతల దృష్ట్యా. 26వ సంవత్సరం, ఈ సంవత్సరమే బ్యాంక్కి వెళ్ళి, ఏమంటే మేము వాళ్ళ పాస్బుక్ అవి చూపించి, మాది పలాని లాకర్లో గోల్డ్ అవి ఉన్నాయి, మేము తీసుకోవాలంటే, అసలుకి ఎవరు మీరు?
బ్యాంకులో మీకెక్కడుంది, ఇక్కడ లాకర్ ఎక్కడుంది మీకు అని అడిగారంట. అదేంటండి, మేము ట్రాన్సాక్షన్ చేసినవన్నీ కూడా ఇగో ఉన్నాయి చూడు అని అంటే, అవన్నీ మీరు ఫేక్ పుట్టించారు, అసలు మీకు ఇక్కడ అకౌంట్ లేదు, మీ గోల్డ్ లేదు, ఆ నెంబరే మీకు లేదు, అది వేరే వాళ్ళకి ఇచ్చారు, మీరు ఫేక్ ఐడితో వచ్చారు అని చెప్పేసి అంటే వీళ్ళు షాక్ అయిపోయారు. ఇదేంట్రా, బంగారంతా ఇంట్లో కాకుండా బ్యాంకులో అయితే భద్రంగా ఉంటుంది అని ఒక లాకర్లో పెట్టుకుంటే ఎలాగ మాట్లాడిన పెద్ద తతంగమే జరిగింది. బ్యాంక్ వాళ్ళు ఆ 2 కోట్ల బంగారును కొట్టేసి ఒక 2-3 గ్రూప్ అయి కొట్టేసి వీళ్ళకి అసలు సంబంధమే లేదు అని చెప్పి సృష్టించారు. ఈ భూమి మీద మనం చాలా దాచుకుంటాం, దోచుకోవాలనుకుంటాం, మన తదనంతరం మన పిల్లలకు అనుకుంటాం. అయితే ప్రియులారా, మన పిల్లలకు మనం ఇచ్చే ఒక మంచి ఆస్తి ఏంది అని అంటే మనము చేసే దాన గుణం. నిన్నటి దినాన్ని నేను ఒక ఆయనతో మాట్లాడుతున్నాను. ఆయన చెప్తున్నాడు, అమెరికా దేశంలో 18 సంవత్సరాలు నిండేంత వరకే తల్లిదండ్రుల ఆస్తి మీద పిల్లలకు హక్కు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత వారి సంపాదన వారు సంపాదించుకోవాలి. వారు వృద్ధాప్యంలోకి వచ్చి చచ్చిపోయేటప్పుడు ప్రభుత్వానికైనా రాయొచ్చు, అనాథాశ్రమానికైనా రాయొచ్చు, వాళ్ళకి ఇష్టమైతే పిల్లలకి ఇవ్వచ్చు. ఖచ్చితంగా పిల్లలకి ఇవ్వాలా అనేబడే నియమ నిబంధనలు ఏముండవు అక్కడ. వీళ్ళ కష్టం మీద బ్రతకడం నేర్పించాలన్నది పాశ్చాత్య దేశాల్లో ఉన్నది. అందుకే అక్కడ పిల్లలు దీవెనకరంగా ఉంటారు. అక్కడ పిల్లలకు చిన్నప్పటి నుంచే మిగిలించుకొని దేవునికి ఇవ్వడము నేర్పిస్తారు వాళ్ళు. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు చెన్నైలో. ఆయనకు ఒక్కటే కూతురు. చిన్నప్పుడు వాళ్ళ నాన్న తన పర్సు ఓపెన్ చేసి అందులో 50 రూపాయలు 100 రూపాయలు కానుక ఇస్తే ఆ అమ్మాయి కానుక చేతిలో పట్టుకొని ఓపెన్ యువర్ పర్సన్, ఆమె చెప్పేది వాళ్ళ నీ పర్సును ఓపెన్ చేయ డాడీ ముందు అనేది, నీ పర్సు ఓపెన్ చేయనేది. ఎందుకు పాప ఇచ్చాను కదా కానుక అనట్లేదు, నీ పర్సు ఓపెన్ చేయి. పర్సులో ఏది పెద్ద నోట్ అయితే, అది 500 1000, ఇప్పుడైతే 2000, అది కూడా పోయింది. ఏది పెద్ద నోట్ అయితే అది తీసుకొని కానుకేసేది అమ్మాయి. ఏంటి అని అంటే దేవుడికి ఇచ్చేది బిగ్, దేవుడు పెద్దవాడు కదా, మనందరికన్నా పెద్దదై ఉండాలి డాడీ అని. ఆ తండ్రి చెప్తాడు, ఇప్పుడు వాళ్ళ అమ్మాయి లండన్లో ఒక మంచి డాక్టర్గా, ఆమె భర్త లండన్లో ఒక న్యూరో సర్జన్, ఉన్నతమైనటువంటి స్థితి. ఆ అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ ఎలాగొచ్చింది అని అంటే, ఎంబీబీఎస్ సీటు ఆ అమ్మాయికి ఎస్సీ ఎస్టీ లేకపోతే బీసీ లాంటి కోటాలలో రాలా. ఆ అమ్మాయి రాయబడిన 22 లక్షల మందిలో టాప్ 3లో అమ్మాయి ఉన్నింది. అంటే 100కు 98 మార్కులు సాధించినట్లుగా 720కి దరిదాపు 690 పైబడి సంపాదించిన మార్కులలో అమ్మాయి ఉన్నది. ఆ తండ్రి చెప్తాడు, ఈ స్థితికి కారణం దేవుడికి ఇచ్చు విషయములో మా పిల్లలు మాకన్నా మిన్నగా ఉండడమే. మనం ఏం చేస్తాం? మనం ఇయ్యం. వెతికి దేవుని మహాకృప. ఇప్పుడైతే పూర్వపు దినాల్లో నేను సేవ ప్రారంభించిన 26 సంవత్సరాల క్రితమైతే, అంటే నా పెళ్లి కాక ముందు రోజు చెప్తున్నాను నేను, ఆ రోజు మాకు ఇస్త్రీ పెట్టి కూడా లేదు, కరెంటుది. బొగ్గులు ఇస్త్రీ పెట్టె తెచ్చుకొని 2 రూపాయల నోటు ఇస్త్రీ చేసుకుంటే కానీ పనికొచ్చేది కాదు. అంటే అంత పనికి రాకుండా మడతల పడి చినిగిపోయి ఇంకా చెల్లదురా అంగట్లో బాబు అంటే ఆ 2 రూపాయలు వేస్తే దానికి నేను పుత్తూరు కట్లన్నీ కట్టి ప్లాస్టర్తో అన్ని కట్టుకొని, అది వైట్ ప్లాస్టర్ మళ్ళా కట్టుకొని దాని మీద ఒక పేపర్ పెట్టి అప్పుడు ఇస్త్రీ చేస్తే నేను అంగడికి పోయిన తర్వాత నన్ను ఎంక్వైరీ మొదలు పెట్టేవాళ్ళు. ఈ దప్పం కొట్టలేదా, ఈ నోటు దప్పం కొట్టలేదా, ఉండేది అదేరా బాబు. సరే ఓ పని చేయన్నా, నువ్వు ఇచ్చే నోట్లన్నీ అలాగే పక్కన పెడతాం, ఒకరోజు నువ్వే బ్యాంకుకి వెళ్ళి మార్చుకొని వచ్చి మళ్ళీ మాకు మంచి నోట్లు ఇవ్వాలా.
ఈ ఒడంబడికతో దేవునందు ప్రియమైన వాళ్ళారా, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దేవునికి భయపడడం మాత్రమే కాదు, దాన గుణము కలిగిన వారి ప్రార్థన దేవుడు వింటాడు. ఏమంటే మళ్ళీ ఒక మాట జ్ఞాపకం చేస్తాం, మనం చచ్చిపోయేటప్పుడు మనం వెంట ఏమి తీసుకోం. మనం చచ్చిపోయిన తర్వాత మిగిలింది మన పిల్లలు ఎట్ట ఖర్చు చేస్తారో కూడా మనకు తెలియదు. కానీ మనం బతికుండగా మన పిల్లలు ఎలా ఖర్చు చేస్తారో మనం అలాగే బిగబట్టుకో. దీనికన్నా మనము దేవుని సన్నిధానములో సహకరించే మనసు ఉండాలి. సహకరించే మనసు ఇచ్చామా, కొత్తది తీసేయండి, వేసుకుంటాడు 20-30 సార్లు, హ్యాపీగా ఉంటుంది. మొదటిది భయభక్తులు ఉండాలి, దానగుణం ఉండాలి, దేవుడు ప్రార్థన వింటాడు. రెండవది చూద్దాం ఎవరు ప్రార్థన వింటాడో. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఎవరు ప్రార్థన వింటాడో అవునా? చదవాలి. కావున నీ దర్శన కాలమందు గల వారందరూ చూసారా, ప్రార్థన భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయ. రెండవది, దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు అంటే భక్తి గల వారి ప్రార్థన వింటాడు. ఎవరు భక్తులు? అందరూ భక్తులే. ఇప్పుడు మాకేమైందంటాం అందరం. కానీ 16వ కీర్తనలో చెప్పాడు ప్రభు, మొదటి నుంచి మీరు తర్వాత చదువుకోగలిగితే, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టంగా బ్రతికే వాళ్ళు భక్తులు. ఎవరికి? దేవునికి ఇష్టంగా బ్రతికే వాళ్ళు భక్తులు. బైబిల్ పెట్టినాయమా, తెలసీర కట్టినాయమా, అందరూ భక్తులు కాదు. అయ్యగారులు ఇప్పుడు వైట్ అండ్ వైట్ ప్యాంట్ వేసుకొని మిసాలన్నీ తీసుకొని పేడు మూతి పెట్టుకొని నేను భక్తినే. ఎవడు చెప్పాను నీకు? మగోరికి మూతికి అందమే వేసాం, దాన్ని ఉన్నది బరుక్కొని పేడు మూతి పెట్టుకొని నేను భక్తి. ఎవడు చెప్పారు నీకు మిసాలు తీసేవని? ఒకవేళ దేవుడే భక్తికి అడ్డామనుకుంటే ఆయన ముడిపించుకోబోయిండు కదా. మరి మొగ్గులోడు కాబట్టి నువ్వు మీసాలు తీసుకున్నావు, ఆడపిల్లలకు లేదు. మరి వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళు పెట్టుకోవాలన్నా భక్తి అంటే, తొప్పరుగురు పెట్టుకోవాలన్నా. ఇవన్నీ అతి భక్తులు, ఆ వద్దు మనకు. మీసాలేమో తీస్తేవి, మోసాలు మాత్రం మానకపోతేవి. తెలసిరేమో కట్టివి, అందరికీ కప్పితివి, నానా ఒకటి. ఎందుకవి? ఆయన అన్నాడు, భూమి మీద భక్తులు శ్రేష్ఠులు, వారు నాకు ఇష్టులు. అందుకే లూకాసు వార్త 2:14 మనం చూస్తాం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు అంటే, భూమి మీద ఉన్న భక్తులు ఉన్నారు చూడు, దేవునికి ఇష్టకరంగా బ్రతికే వాళ్ళు. దేవునికి ఇష్టకరంగా బ్రతకాలి అంటే సేవకుడు కూడా ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి మంచి గుణాలను ఇష్టపడాలి. కొంతమంది తప్పును గద్దించామనుకోండి, మేము ఎప్పుడు నచ్చంలే అన్నకంటారు. ఎప్పుడు నచ్చకపోవడం ఏంది? నచ్చే కార్యాలు చేయండి. భూమి మీద కనలేదురుగున్నటువంటి సేవకులకే నచ్చకపోతే, కనపడకోకుండా సర్వాధికారి అయిన దేవుడు ఎక్కడో ఉన్నాడు, రహస్య జీవితం అంతా ఆయనకు తెలుసు. ఆయన ఎదుట ఎట్లుంటాం మనం? అందుకే భక్తి జీవితంలో ఇష్టంగా బ్రతకాలి. బైబిల్ గ్రంథం సెలవిచ్చింది. దావీదును గురించి అన్నాడు, దావీదు, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతను మా హృదయానుసారుడు, నాకు ఇష్టమైన వాడు. అంత ఇష్టమైన వాడైనా ఒక తప్పు చేస్తే అని ఒప్పుకోలా, ఖండించాడు, శిక్ష వేశాడు. తర్వాత అతని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, దావీదు ఒక్క బత్షెబా విషయంలో తప్ప 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 అంటా వచ్చాడు. దేవుడు నన్ను ఇష్టపడినా, నిన్ను ఇష్టపడినా, మనలో ఉన్న తప్పిదాలను కూడా ఇష్టపడ్డా ఆయన. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే ఆయన మనల్ని ఇష్టపడతాడు. ఇష్టపడడం మాత్రమే కాదు, మన ప్రార్థన కూడా ఆయన వింటాడు. మొదటిది భయభక్తులు కలిగి దానగుణము కలిగిన వారి ప్రార్థన వింటాడు.
రెండవది భక్తి కలిగిన వారి ప్రార్థన వింటాడు. మూడవది చూద్దాము, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక పర్యాయం చదువుకున్నాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తున్నాం. భక్తిహీనులు అర్పించు బలులు భక్తిహీనుడు అర్పించు బలులు యెహోవాకు హేయము. యెహోవాకు హేయములు. యథార్థవంతుల అక్కడ చూసారా, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. మూడవది, ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు అంటే యథార్థవంతుల ప్రార్థన. యథార్థవంతుల ప్రార్థన. యోబు యథార్థవంతుడు అని మనం చూస్తాం. బైబిల్ గ్రంథములో యోబుకు ఒక నిలువెత్తు నిదర్శనం, మంచి ఆదర్శమైన వ్యక్తి ఆయన. ఎందుకంటే దేవుడే ఇచ్చిన స్టేట్మెంట్ మొదటి వచనంలో, ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను, అతడు దేవునిందు భయభక్తులు కలిగిన వాడు మాత్రమే కాదు, యథార్థవర్తనుడు అని రాబడింది. ఓకే, ఇంకా అలాగ మనం చూసుకుంటూ వస్తే హిజ్కియా మనకు కనిపిస్తాడు 20వ అధ్యాయం రాజుల 2వ గ్రంథంలో. నువ్వు చచ్చిపోబోతున్నావు అని చెప్పగానే హిజ్కియా చేసిన ప్రార్థన ఏంటంటే, దేవా నీ సన్నిధిని యథార్థముగా నేనెట్లు నడుచుకుంటునో జ్ఞాపకం చేసుకో అన్నాడు. అందుకే హిజ్కియా ప్రార్థన దేవుడు విన్నాడు. మన ప్రార్థన దేవుడు వినాలి అనంటే మనలో ఉండాల్సిన గుణం యథార్థత. అమ్మ ఇది తప్పు అని దేవుడు హెచ్చరించాడా? తప్పే ప్రభువా. నువ్వు సేవకుని ద్వారా మాట్లాడినా, పిల్లల ద్వారా మాట్లాడినా, టీవీ ద్వారా మాట్లాడినా, బైబిల్ వాక్యం చదివేటప్పుడు మాట్లాడినా, నా తప్పేదో నాకు చెప్పావు, నేను చేయను, ఇంకా సరిచేసుకుంటా, ఇది తప్పే అని ఒప్పుకోవడం యథార్థత. కానీ ఇప్పుడు ఒప్పుకునేదానికి బదులుగా అందరేం చేస్తున్నారు? కప్పుకోవడం అయిపోయింది. కప్పుకోవడం అయిపోయింది. దేవుడు అంటున్నాడు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందము అంటే వింటాడు ఆయన. హిజ్కియా అదే ప్రార్థన చేశాడు, దేవుడు విన్నాడు, క్షేమాన్ని ఇచ్చాడు, ఆయుష్ను పొడిగించాడు. దేవుడు మన ప్రార్థన వినాలి అంటే మనం భయభక్తులు కలిగి ఉంటూ దానము చేసే గుణాన్ని, రెండవది భక్తి కలిగిన గుణాన్ని, మూడవది యథార్థమైన స్వభావాన్ని. చివరిగా ఒక్క మాట అక్కడే చెప్పి ముగిస్తాను. 15వ అధ్యాయం సామెతల గ్రంథం 29వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూద్దాం. చూసారా, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించు. చాలు ప్రియులారా. చివరికి 4వది విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుడు నీతిమంతుల ప్రార్థనను వింటాడు. ఎవరు నీతిమంతులు? సహజంగా రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ చెప్పే మాట, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటారు. ఆయన ఏదైనా చెప్పాడు అంటే ఒక వచనం పట్టుకొని లేడు లేడు అంటే సరిపోద్దని, తర్వాత ఏమున్నాయో కూడా చూడాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని అన్నాడు అంటే తర్వాత వచనంలో అంటాడు, గ్రహించువాడెవడు లేడు అన్నాడు. గ్రహించావు అనంటే, నువ్వు పాపి అని ఒప్పుకున్నావు అనంటే, పశ్చాత్తాపడ్డావు అనంటే, మనసు మార్చుకున్నావు అనంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్టిజమును పొంది ఆయన కొరకు బ్రతకాలని నువ్వు నిర్ణయించుకుంటే నీతిమంతుల జాబితాలో చేర్చబడతావు. ప్రొద్దున్నే ఉదయకాలమే ఎంచక్క ఇంట్లో దోశ, చికెను, అద్భుతకరమైనటువంటి వంట ఉదయాన్నే అమ్మ చేస్తా ఉంది. ఇంట్లో ఆడబిడ్డలు మీరు చేస్తా ఉన్నారు. ఇంట్లో నిద్ర లేశారు, యజమానుడు కావచ్చు, పిల్లలు కావచ్చు. ఇప్పుడు దోశ, చికెను తినాలంటే చెప్పండి, వాళ్ళు ఏం చేయాలి అమ్మా? దోశ, చికెన్ తినాలంటే పన్ను తొంగుకోవాలి.
ఆకలేమో ఉంటుంది అందరికీ. పండ్లు తోముకొని తింటే కొంచెం శుభ్రంగా ఉంటుంది. తోముకుంటే దానికి బరువు అయ్యి, ఏం పులులు సింహాలు పండ్లు కొడుకోలేదు ఇంత. ఒరే ఇది ఏమంటారు దీన్ని? పులులు సింహాలే కాదు, ఎనుములు దున్నపోతు కూడా కడుక్కో కదా. దానికి పులులు సింహాల పోలిక ఎందుకు? అవి కూడా కడుక్కో కదా. అవి దాకా ఎందుకు? మన వీధులు అయితే ప్రొద్దన్నే లైన్ కట్టి వెళ్ళిపోతుంటాయి. నన్ను ఒక ఆయన అడిగాడు, పులిందల్లో బాంబులు దొరుకుతాయి. బాంబులు ఏమో దొరుకుతాయి, పందులు దొరుకుతాయి రాన్నే, సూపర్ దొరుకుతాయి రా. ఏంటంటే మా వీధంతా అవే. అవి కూడా కడుక్కో మరి. కడుక్కొని ప్రతి ఎదవా చెప్పే మాట ఏంటంటే పులులు సింహాలు కడుగుతాయా? పులులు సింహాలు పోల్చుకుంటే అబ్బా పులి ఎంత తోడు, సింహం అంత తోడు అని. అరే ఇంకా మిగతాది కూడా ఉన్నాయి చూడు, ఇంట్లో కుక్కలు ఉన్నాయి, పిల్లులు ఉన్నాయి, ఇవన్నీ కూడా. అది కాదు, శుభ్రత అనేబడేటటువంటిది దేహాన్ని ఆరోగ్యంగా ఉంచేది. మనము ఉదయకాలమును లేవగానే చక్కగా కాలకృత్యాలతో పాటు చక్కగా మనుషులముగా శుభ్రంగా బ్రష్ చేసి చక్కగా మనం కూర్చున్నప్పుడు తిన్న ఆహారము మనకు జీర్ణం కావడానికి, ప్లస్ మనం తినే ఆహారము వడ్డించే వాళ్ళకు కూడా సంతృప్తికరంగా ఉంటుంది. అంటే నేను ఏం జ్ఞాపకం చేస్తున్నాను ఈ మాటను ఆధారం చేసుకొని అంటే, భోంచేయడానికి ఉదయకాలంలో శుభ్రంగా పళ్ళు తొంకున్నట్టు, లేదా మిగతా సమయంలో అన్నం తినేటప్పుడు చేయి కడుక్కున్నట్లు ప్రార్థన చేసే వ్యక్తి రక్షించబడ్డం కూడా చాలా అవసరం. అప్పుడు దేవుడు వారి ప్రార్థన విని, ఇదిగో 65వ కీర్తనలో చెప్పినట్లుగా ప్రార్థన ఆలకించువాడు మన ప్రతి మనవిని విని మేలు చేస్తాడు. కాబట్టి దేవుడు మన ప్రార్థన వినాలి అంటే మనము భయభక్తులు కలిగి దేవుని ఎడల ఇచ్చిన దానిలో కొంతన్నా అర్పించే గుణం, భక్తి కలిగిన వారి స్వభావం, యథార్థమైన స్వభావం, నీతి కలిగిన జీవితం ఉంటే ప్రార్థన వింటాడు. మహోన్నతుడైన దేవ, మహాగణుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ మాటలు వింటున్నప్పుడు మా లోపాలేవో మాకు తెలిసినప్పుడు సరిచేసుకునే యథార్థమైన మనస్సును మాకివ్వండి. నీ మాటల మాధుర్యత కేవలం వినువారు మాత్రమే ఉండి మమ్మలను మేము మోసపుచ్చుకొనుకోకుండా నీ వాక్య ప్రకారముగా ప్రవర్తించువారముగా ఉండునట్లు కృప చూపండి నాయన. మాలో ఉన్న బలహీనతలు మేము విడిచిపెట్టి బలవంతుడైన దేవుడైన నీ ఎడల భయభక్తులు, మాకు కలిగిన వాటిలో కొంతన్నా సహకరించే మనస్సు, భక్తి కలిగిన జీవితం, యథార్థమైన స్వభావం, నీతి కలిగిన గుణాన్ని అలవరుచుకొని మేము చేసే ప్రతి ప్రార్థన నీ పాద సన్నిధికి వచ్చి అంగీకరించబడి మేము దీవించబడినట్లు కృప చూపుమని, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 దంతలుగా 60 దంతలుగా 100 అంతలుగా మీరు ఫలింపచేసి నీ గుణనామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.